ప్రకృతి వ్యవసాయానికి మూలం దేశీ విత్తనం. ప్రస్తుతం ఈ విత్తనం మన తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు కనుమరుగైంది. గడిచిన 50 ఏళ్లలో హైబ్రిడ్ విత్తనాలతోనే మన జీవనం సాగుతోంది. దీని పర్యవసానం అనారోగ్యం. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మరే ఇతర రాష్ట్రాల్లోనూ లేవు. ఈ నేపథ్యంలో తిరిగి మన విత్తన సంపదను దశ దిశలా వ్యాపింపజేసేందుకు విత్తన ఉద్యమాన్ని నిర్వహిస్తోంది సేవ్ సంస్థ. భాగ్యనగరం వేదికగా జరిగిన దేశీయ విత్తనోత్సవం ఎంతో మందిలో చైతన్యాన్ని తీసుకువచ్చింది. మరి ఇవాల్టి నేలతల్లిలో విత్తనోత్సవంపై స్పెషల్ ఫోకస్. విత్తనోత్సవం కాదు, మన నుంచి దూరం అవుతున్న దేశీ సంపదను కాపాడుకునేందుకు చేస్తున్న విత్తన ఉద్యమం ఇది. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల రకాల దేశీ విత్తనాల మహోన్నతిని తెలియజేసే వేదిక దేశీ విత్తనోత్సవం. ఒకప్పుడు ఈ విత్తనాలనే ఆరోగ్యానికి, ఆహారాన్ని వినియోగించుకునే వారం. కానీ దిగుబడులపై ఆశతో వీటిని దూరం చేసుకున్నాం. కానీ దేశీ విత్తన విశిష్టతను తెలుసుకుంటున్న నేటి తరం మళ్లీ వీటి సంరక్షణకు నడుం బిగించింది. విత్తన ఉత్సవాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని రామకృష్ణ మఠం వేదికగా దేశీ విత్తనోత్సవం ఘనంగా జరిగింది. సంప్రదాయ పండుగలా సాగే ఈ విత్తనోత్సవ కార్యక్రమంలో రైతులు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశీయ విత్తనాల విశిష్టతను తెలుసుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి విత్తనాలను సేకరించి విత్తన ఉద్యమకారులు ఈ సదస్సులో ప్రదర్శించారు. విత్తనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు దేశీ విత్తనం ప్రాముఖ్యత, అందులో ఉన్న పోషక విలువలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ రైతులను ఉద్దేశించి వివిధ రకాలైన సలహాలను అందించారు. ప్రకృతి వ్యవసాయంలో దేశీయ విత్తన ప్రాముఖ్యత చాలా గొప్పది, అందుకే మనం అందరం దేశీయ విత్తనాలను కాపాడుకోవాలి అన్నారు పాలేకర్. ఇలాంటి విత్తనోత్సవ కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో కొత్త కొత్త మార్పులు తీసుకువస్తాయన్నారు. पहला बल स्थान था वो देशी बीज, उसको नष्ट करने के लिए संकर बीज लाए गए. अभी जनुक रूपांतरित बीज यानी जेनेटिकली मॉडिफाइड सीड लाए गए. మన దేశీ విత్తనాలను నశింపజేయడానికి వారు సంకర విత్తనాలను, అలాగే జన్యు పరివర్తన చెందించిన విత్తనాలను ప్రవేశపెట్టడం జరిగింది. जैसे आत्मा अविनाशी है, अमर है, कार्ल मार्क्स चले गए, विचारधारा बाकी है. महात्मा गांधी चले गए, विचारधारा बाकी है. योगेश्वर श्री कृष्ण चले गए, विचारधारा बाकी है. उसी तरह ये बीज अगर आत्मा है, अविनाशी है. बीज विनाशी नहीं है, उसका हम अस्तित्व मिटा नहीं सकते. कैसे? 2 मिनट इसके बारे में बात करेंगे. ఈ ఆత్మకు నాశనం లేదు, ఇది అవినాశి, అమరమైనది. శరీరం మాత్రమే నశిస్తుంది. కార్ల్ మార్క్స్ అంతమై ఉండవచ్చు, తన సిద్ధాంతం మాత్రం జీవించే ఉంటుంది. మహాత్మా గాంధీ అంతమై ఉండవచ్చు, కానీ ఆయన బోధలు మాత్రం జీవించే ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడి శరీరం ప్రస్తుతం ఉండకపోవచ్చు, కానీ తన బోధ మాత్రం సజీవంగా ఉండే ఉంటుంది. అదేవిధంగా ఈ విత్తనాలు కూడా, ఈ వృక్షాలు మొక్కలకు ఆత్మ అయినటువంటి విత్తనాలు కూడా ఇవి అంతం కాకుండా నిలిచి ఉంటాయి. సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడి ఇచ్చేవే అయితే ఇవి ఏ విధమైన ఎరువులు వేయకపోయినా ఎక్కువ దిగుబడిని ఇవ్వాలి. కానీ ఇది అవాస్తవమని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు పాలేకర్. హైబ్రిడ్ విత్తనాలు అనేవి రసాయనాలు చల్లితేనే మంచి ఫలితాలను ఇస్తున్నాయే తప్ప వాటిలో అధిక దిగుబడిని ఇచ్చే సామర్థ్యం మాత్రం లేదని అర్థమవుతోందన్నారు ఆయన. अगर ये कुछ वैज्ञानिक दावा करते हैं कि संकर बीज अधिक उत्पादन देने वाले होते हैं, देना चाहिए, नहीं दिया, कम क्यों दिया? इसका मतलब है ये लोग गुमराह कर रहे हैं, झूठ बोल रहे हैं और किसानों को गुमराह कर रहे हैं.
వ్యవసాయ విజ్ఞానం చెబుతున్నట్లుగా నిజంగానే సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడినిచ్చేవే అయితే ఇలా ఏ విధమైనటువంటి ఎరువులు ఏమీ వేయనప్పుడు కూడా అవి ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగి ఉండాలి. కానీ అలా ఇవ్వడం లేదు అంటే ఇలా సంకర విత్తనాలు ఎక్కువ దిగుబడినిచ్చేవి అన్న వాదన తప్పు అని మనకు అర్థమవుతూ ఉంది. అది మనల్ని తప్పుద్రోవ పట్టించేదని తెలుస్తూ ఉంది. कि साथियों, बीज बचाओ, देशी गाय बचाओ, हमारी भाषा बचाओ, आध्यात्म बचाओ, ये किसी के खिलाफ नहीं है. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి. తాను ఓ ప్రకృతి వ్యవసాయ ప్రేమికుణ్ణని అన్నారు. ప్రభుత్వం పాలేకర్ లాంటి పరిశోధకులతో మరిన్ని పరిశోధనలు జరిపిస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రకృతి వ్యవసాయాన్ని గురించి అవగాహన చేసుకోవాలి, ఆలోచించాలి, ఆచరించాలి, అనుసరించాలని ఏ విధంగా మీరందరూ వచ్చినారో, నేను నాకు ఆహ్వానం లేదు, లేక నన్ను పిలిచిన వారు లేరు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా నేను టీవీలో చూసి ఇది తెలుసుకొని మీ అందరి మధ్యలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి నేను కొంత అవగాహన ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా మీ అందరినీ కలిసి తెలుసుకోవటంతో పాటు ఈ విధంగా ఇది ఈ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వారందరినీ ఒకసారి కలిసి అభినందించటంతో పాటు మీ అందరికీ ప్రోత్సహించి ఉత్సాహపరిచి అందులో నేను కూడా కొంతసేపు మీ మధ్యలో ఉండటానికి నేను విచ్చేసినాను. అందుకు సంతోషం. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భూమి ఉన్న ప్రతి వాడు రైతు కాలేడు, పండించేవాడే రైతు అని, రైతంటే తనకు చాలా గౌరవమని అన్నారు సినీ నటుడు తనికెళ్ల భరణి. భారతదేశం వ్యవసాయ దేశమని, కానీ ఇవాళ ఏ రైతు దగ్గరికి వెళ్లినా కష్టాలు కన్నీళ్లే తప్ప సుఖం లేదన్నారు. పాలేకర్ వల్లే మళ్లీ సాగురంగంలో కొత్త స్పృహ వస్తోందని తెలిపారు. భూమన్న ప్రతివాడు రైతుగాడు, అది నాకు ఇప్పుడే స్ఫురించింది. కారణం ఏంటంటే నాకు పొలం ఉంది, నేను చాలా గర్వంగా రైతునని చెప్పుకునేవాడిని కాదు, పండించేవాడే రైతు. వీడు భూస్వామి అవుతాడంతే. రైతు అంటే నాకు చాలా గౌరవం. ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలోంచి రిటైర్ అయిపోయిన తర్వాత చిన్న పొలం అక్కడ స్వయంగా వంకాయ, బెండకాయ, బీరకాయ వేసుకుని కోసుకుని అప్పటికప్పుడు వండుకోవాలన్న పరమ కాస్ట్లీ కోరిక. అది తీరక మిథునం అనే సినిమా తీసి అందులో ఆ కోరిక నెరవేర్చుకున్నాను. స్పృహ అంటే మనం కోల్పోతున్న స్పృహని మళ్ళీ పునర్జీవితం చేసుకోవడానికి వాళ్ళ ఇలాంటి అద్భుతమైన సభ, ఇంతమంది మహానుభావులు, ముఖ్యంగా పాలేకర్ గారు, आपका प्रणाम करता हूँ सर. आपके वजह से ये नई स्पृह हमारी भारत देश में आई. మన విత్తనాలను మనం కాపాడుకోవడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమమని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్. విత్తనాలకు సంబంధించిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. సేవ్ సంస్థ అందించిన విత్తనాలను వృధాగా పోనీయకూడదని, దశ దిశలా దేశీయ విత్తనాలను వ్యాపింపజేయాలన్నారు. ఇక్కడ విజయరామ్ గారు ఇచ్చిన విత్తనాలు వృధాగా పోకూడదు. వారి ద్వారా ఊరంతా కూడా, ఊర్లో మిగతా రైతులు కూడా మన విత్తనం తీసుకునే విధంగా ఇక్కడ వచ్చిన రైతులందరూ ఒక విజయరామ్ లాంటి వాళ్ళే అని నేను భావిస్తున్నాను. మీ అందరి కర్తవ్యం కూడా గ్రామంలో పాలేకర్ గారు చెప్పినట్లు, పాలేకర్ గారి సిద్ధాంతంలో మన దేశవాళీ విత్తనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ విత్తనాలు వేల సంవత్సరాల నుంచి ప్రకృతిలో ఉన్న పరిస్థితుల ప్రకారం మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు మహా అయితే యూనివర్సిటీలో ఏదైనా విత్తనం కనుక్కున్నా కూడా అది 25-50 సంవత్సరాల కంటే పాతది కాదు. బట్ ఏ విత్తనము ప్రకృతితో మమేకమై 1000 సంవత్సరాల కొద్దీ ఇవాల్వ్ అవుతుందో దానికి
దాంట్లో ఉన్న శక్తి ఇంకొక విత్తనంలో ఉండదు. అది మనందరం గుర్తించి ప్రకృతి వ్యవసాయంలో విత్తనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో నేను చెప్పలేను. దేశీ విత్తన ఉద్యమాన్ని 2011 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరాం. మనం కోల్పోయిన మన దేశ విత్తనాన్ని వివిధ రాష్ట్రాల్లో కనుగొని తిరిగి ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతులంతా దేశీ విత్తనాలతోనే ప్రకృతి వ్యవసాయం చేయాలన్న సంకల్పంతో ఈ విత్తన ఉద్యమాన్ని చేపట్టారు. ఎంతో మందిని భాగస్వామ్యులను చేశారు. విజయ పదంలో ముందుకు సాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మన దేశీ విత్తనాన్ని కోల్పోయాం. ఇప్పుడు కేవలం దిగుబడుల కోసమే హైబ్రిడ్ రకాలను రైతులు పండిస్తున్నారు. అయితే ఈ ఆహారంలో సత్తువ లేదు. కేవలం ఆకలిని చంపుతుందే తప్ప ఇందులో పోషకాలు లేవు. విషపూరితమైన రసాయనాలు చల్లడం వల్ల వీటిని తిన్న ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. అందుకే హైబ్రిడ్ రకాలను తరిమికొట్టి దేశీ విత్తనాలను విస్తరింపజేసేందుకు ఎన్నో ఏళ్లుగా నిరంతర కృషి చేస్తున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరాం. బయటి రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్న మన దేశీ విత్తన సంపదను విస్తరింపజేసేందుకు విత్తన ఉద్యమాన్ని చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరూ దేశీ విత్తనాన్ని వినియోగించాలనే సంకల్పంతో ఈ విత్తనోత్సవాన్ని ప్రతి ఏడు నిర్వహిస్తున్నారు. దీనికి మంచి స్పందన వస్తోందంటున్నారు విజయరాం. పౌష్టిక ఆహారం, సూక్ష్మ పోషకాలు, రోగ నిరోధక శక్తి అనేది దేశీ విత్తనంలోనే ఉంది. ఇది భగవంతుడి సృష్టి. సైంటిస్ట్ అనేవాడు అవసరం ఈ వ్యవసాయ రంగానికి అవసరం లేదు. భగవంతుడు ఈ మనిషికి ఏం కావాలి, ఏ జబ్బుకి ఎలాంటి విత్తనంతో భోజనం చేయాలనే దాని మీద రూపకల్పన చేసిన తర్వాతే మనల్ని సృష్టించాడు. ఇక్కడ మనిషి ప్రమేయం అనేది అవసరం లేదు. ఇక్కడ వచ్చిన విత్తనాలన్నీ కూడా మనం అంతరించిపోయిన 60 ఏళ్ళ నుంచి మనం చూడని విత్తనాలన్నీ కూడా వివిధ రాష్ట్రాలు ఇంకా బతికే ఉన్నాయి. ఆ విత్తనాలు తీసుకొచ్చారు చక్కగా వీళ్ళంతా తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సామాన్యుడు అర్థం చేసుకుంటున్నాడు, మనం తినేది భోజనం కాదు, మన బ్రతుకు కాదు అనేది అర్థమైంది చాలా మటుకి. ఎక్కడ మొదలు పెట్టాలనే దానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ వేదికల ద్వారా చాలామందికి స్ఫూర్తి కలుగుతుంది. ఇది వాళ్ళన్న సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దీన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళారు. ఇదంతా కూడా మీడియా ద్వారానే జరుగుతుంది. ఒక భావజాలం ఉన్న వాళ్ళందరూ కలవటానికి, వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళలో ఒక చైతన్యము, ఇంకా శక్తి, ఒక నమ్మకం కలగటానికి ఈ వేదికలు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు, దేశీ విత్తనంతో సిద్ధం చేసేవాళ్ళు పెరిగారు. కానీ ఇది దేశ జనాభా వ్యవసాయం చేస్తున్న సంఖ్యతో చూసుకుంటే చాలా తక్కువ ఉన్నది. వేగవంతంగా మనం అందరం కలిసి ఈ ఉద్యమంలో పాల్గొని ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీ విత్తనాలను బతికించుకోవాలి. పౌష్టికాహారం, సూక్ష్మ పోషకాలు, రోగనిరోధక శక్తి అనేవి దేశీ విత్తనంలోనే ఉన్నాయి. ఇది భగవంతుడి సృష్టి. శాస్త్రవేత్తలు అనేవారు వ్యవసాయ రంగానికి అవసరం లేదు. భగవంతుడు మనిషికి ఏం కావాలి, ఏదైనా జబ్బు వస్తే ఎలాంటి విత్తనంతో భోజనం చేయాలన్న రూపకల్పన చేసిన తరువాతనే మనల్ని సృష్టించారు. మనిషి ప్రమేయం అవసరం లేదంటారు విజయరాం. ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు జిల్లాల వారీగా ఉంటే విత్తన నిధిని ఏర్పాటు చేయడానికి మేము ముందుకి వాళ్ళకి కొద్దిగా పెద్ద మొత్తంలో విత్తనాలు ఒకటి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ప్రతిసారి నగరానికి వచ్చి విత్తనోత్సవం చేసుకోవడం కూడా మాకు బాధ అనిపిస్తుంది. ఈ సంపదని మీరు త్వరగా గ్రామాల్లోకి తీసుకువెళ్ళి అక్కడే పండించి అక్కడే ఒక విత్తన నిధిని, అంటే బ్లడ్ బ్యాంక్ ఉంది, అలాగే బ్యాంకులోని డబ్బులకి మన విత్తనానికి బ్యాంకులు లేవు. ఆ విత్తన బ్యాంకుని మనం నిర్మాణం చేసుకోవాలి. అలా చేసుకుని ప్రతిసారి నగరానికి వచ్చి ఎంతో ఇంధనాన్ని ఖర్చు పెట్టి, కాలాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ రాకుండా ఎవరి జిల్లాలో వాళ్ళు విత్తన నిధిని ఏర్పాటు చేసుకోవాలని, అలా ముందుకు వచ్చిన వాళ్ళకి మేము ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. రెండు, ఎవరైనా ఒకళ్ళు వ్యవసాయ రంగంలో లేని వాళ్ళైనా సరే ఒక విత్తనాన్ని దత్తత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ విజయేశ్వరి మాత ఒక విత్తనాన్ని దత్తత తీసుకున్నారు నిన్న. అంటే ఆవిడ జీవితాంతం ఆ విత్తనాన్ని పండించి ఎవరైనా వస్తే దాంట్లో బెరుకులు లేకుండా, ఇంకో విత్తనం కలగకుండా ఒక 1/2 కేజీ విత్తనం ఓటాకి ఆవిడ సిద్ధపడ్డారు. అలా ఇంకా మన దగ్గర ఉన్న 200 రకాలు కూడా ఎంతోమంది పారిశ్రామిక రంగం వాళ్ళు, ఎంతోమంది ఆదాయం పరంగా సమృద్ధిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా వ్యవసాయం చేయకపోయినా మీ తాతగారి పేరును, మీ మామగారి పేరును మీ గ్రామాల్లో ఒక విత్తనాన్ని అభివృద్ధిపరిచి ఈ దేశవాళీ విత్తనాలని ప్రతి సంవత్సరం ఒక పండగ చేస్తే మళ్ళీ మనం రోగ నిరోధక శక్తి, పౌష్టికాహారం, ఇవన్నీ సూక్ష్మ పోషకాలు
గల విత్తనాలు తినగలుగుతాం. భవిష్యత్ తరాలకి ఈ సహజ వనరులను పదిలంగా అందించిన వాళ్ళం అవుతాం. ప్రస్తుతం ప్రతి సామాన్యుడు అర్థం చేసుకుంటున్నాడు మనం తినేది సరైన భోజనం కాదని. ఎక్కడ మొదలు పెట్టాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ వేదికల ద్వారా చాలా మందికి స్ఫూర్తి కలుగుతుంది. ఒక భావజాలం ఉన్నవారంతా కలవడానికి, వారిని చూసిన తర్వాత చైతన్యం, శక్తి, నమ్మకం పెరగడానికి ఇలాంటి సభలు ఎంతగానో ఉపయోగపడతాయంటారు విజయరామ్. ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీ విత్తనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే విత్తన నిధిని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విత్తనోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో దేశీ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. వందలాది మంది ప్రకృతి సాగు రైతులు ఈ స్టాళ్లను సందర్శించారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన వివిధ రకాల వరితో పాటు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల సహజ సిద్ధ విత్తనాలను రైతులు ఆసక్తిగా పరిశీలించారు. ఎంతో విజ్ఞానాన్ని పొందారు. మన కోసం, మన భావితరాల కోసం, జీవ వైవిధ్యం, భూతాపాలు తగ్గించడం కోసం అన్ని రకాల మన దేశీ విత్తనాలను ఒక్కచోట చేర్చారు. 60 ఏళ్ల నుంచి మనం చూడని అంతరించిపోయిన వివిధ రాష్ట్రాల్లో బ్రతికే ఉన్న మన విత్తనాన్ని ప్రదర్శనకు ఉంచారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ప్రదర్శించిన ఎన్నో రకాల వరి విత్తనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సహజ పద్ధతుల్లో పండించిన తృణధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను ప్రదర్శించారు. విత్తన పరిరక్షణ, విత్తన విశిష్టత వంటి ఎన్నో రైతు ఉపయోగకర అంశాలని రైతులతో పంచుకున్నారు. వారి వారి అనుభవాల్ని, విత్తన బంగారాన్ని తెలియజేస్తున్నారు. విత్తనోత్సవానికి వచ్చిన రైతులకు అరకిలో చొప్పున 2 రకాల వరి విత్తనాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా రైతులు విశేషంగా తరలివచ్చారు. ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనాల వినియోగం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు రైతులు. ఎలాంటి రోగాలు దరి చేరవని, పోషకాలతో కూడిన పంట దిగుబడి వస్తోందంటున్నారు. అందుకే దేశవాళీ విత్తనాలను వాడితే రైతులకు ఆత్మహత్యలు ఉండవంటున్నారు. దేశీ విత్తనాలు ఈ పద్ధతులు చేసేదానికి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. దానికి ఎలాంటి రోగాలు ఉడక దగ్గరికి రావు. రోగాల బారి ఉంటే అది కాపాడుతుంది. దేశీ విత్తనాలు పంట ఉడక మంచిగా ఉంటుంది. దాని లోపల కొన్ని పోషక విలువలు ఉడక బాగున్నాయి. కాబట్టి దేశవాళీ విత్తనాలు వాడినట్లయితే మన యొక్క రైతుల యొక్క ఆత్మహత్యలు తక్కువ అవుతాయి. తర్వాత విత్తనం తను కాపాడుకున్నట్లయితే అతనికి విత్తన ఖర్చు అనేది తగ్గిపోతుంది. మన దేశంలో అరుదైన, విలువైన విత్తన రకాలు ఉన్నాయి. కానీ అవి అంతరించిపోయాయి. హైబ్రిడ్ మోజులో పడి దేశీ విత్తనాన్ని కోల్పోయాం. మంచి ఆరోగ్యకరమైన ఆహారం కావాలంటే మంచి విత్తనం కావాలి. దేశీ విత్తనంలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. అందుకే దేశీ విత్తనానికి గత వైభవాన్ని తీసుకురావాలంటున్నారు విత్తన ఉద్యమకారులు. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలంటే మంచి విత్తనం ఉండాలి. ఆ విత్తనం మంచి దేశీ విత్తనం లోపల మనకు కావాల్సినటువంటి ఒక పోషకాలు, రోగ నిరోధక శక్తి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అది హైబ్రిడ్లో ఉండదు. అలాంటి విత్తనాలు అనేది కొన్ని వందల రకాలు అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొన్ని వందల రకాలైనటువంటి ఒక కూరగాయ విత్తనాలు కానీ, వరి విత్తనాలు కానీ ఇక్కడ ఉన్నాయి. సో వీటిని తిరిగి మన భూమిలో వేసి ఉత్పత్తి చేసి మళ్ళీ తిరిగి గత వైభవాన్ని మనం తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ దేశీ కూరగాయల్లో, దేశీ వరి లోపల ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ కూరగాయలు తింటామో వాటిలో రుచి ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి ఒక రుచి ఉంటుంది. అది హైబ్రిడ్లో ఉండదు. సో అది మనకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హెల్త్కి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ లోపల ఏంటంటే అన్ని క్రాస్ పాలినేటెడ్గా ఉండేటలకు రుచి లేకపోవడంతో తింటున్నామంటే కేవలం కడుపు నింపుకుంటున్నాం అంతే. మనం దేశీ కూరగాయలు, వరిలో రుచి ఉంటుంది. ఇది మనకు ఎంతో ఉపయోగకరం. వీటి విలువను తెలుసుకుని నేటి తరం యువకులు దేశీ విత్తనాల కోసం విత్తనోత్సవానికి తరలి వస్తున్నారు. రైతుకైతే ప్రకృతి వ్యవసాయం అయితే బాగుంది సార్. మనం జాగ్రత్తగా వ్యవసాయాలు మగతాల గురించి చూసుకోకుండా మన భవిష్యత్తు మన కాలపోళ్ళు కూడా బాగుంటే వాటి గురించి చూసుకుంటే మన ఈ ఎరువులు మానేసి మనం ఈ ప్రకృతి వ్యవసాయం మీద అయితే పెట్టుబడి తక్కువ వస్తుంది సార్.
తక్కువ అవుతుందండి, రైతుకి బాగా ఏదైతే ఇత్తనాలు ఉన్నాయి, ఒరిజినల్ ఇత్తనాలు ఉన్నాయి, ఈ ఇత్తనాలు అనేది ఇంకా చాలా ఫార్మర్స్ దగ్గర వెళ్ళలేదు, చాలా వెళ్ళాలి. ఇప్పుడు ఈ చేయడం వల్ల, ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల అంతా కొంతవరకు ఫార్మర్స్కి ఇది కొంచెం బెనిఫిట్గా అయితే ఉంది. ఈ ఫార్మర్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు కూడా వేరే ఫార్మర్స్కి వాళ్ళు డెఫినెట్లీ చెప్తారు. ఆ నమ్మకం మాకు కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో ఉన్నది అంతే సత్యం, అంత వాస్తవమే. ఈరోజు దేశీ విత్తన చాలా బాగా యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇవి ముందు లేవు కదా. ఇప్పుడు చూసిన వాళ్ళు కనీసం అవేర్నెస్ ఉంది కదా. అబ్బో అవే మనం తింటామని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మారిపోయారు కదా, మారాలి. ఇలాంటి ప్రదర్శనలు ఇంకెక్కువ జరగాలి, ఎక్కడ అంటే అక్కడ జరిగితే మనకి ఏదన్నా మనకు భావితరాలకు ఉంటుంది, ముందు మనం బాగుంటాము. ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని, తన క్షేత్రం ఎన్నో రకాల దేశీ విత్తనాలకు నిలయమంటున్నారు ఈ రైతు. నా పొలంలో ఎంటర్ అయితే దొరకని కాయ ఉండదు, దొరకని కూర ఉండదు. ఆకు అన్ని విత్తనాలు శాస్త్రయుక్తంగా మేము చేస్తున్నాం. దేశీ విత్తనం, నేను వాడేది దేశీ విత్తనం, నేను చేసేది దేశీ వ్యవసాయం. చాలా ఆరోగ్యకరమైంది. ప్రజల్లో మార్పు రావాలి, దానివల్ల జీవకోటి బాగుపడుతుంది, ఆరోగ్యాలు బాగుపడతాయి. ఏంది రసాయనిక ఎరువులు తినటం వల్ల ఈ కూరగాయలు, మనం అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళి వైద్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మూగజీవులు, పశుపక్షాదులు వాటి గట్టేంటి, అవి తినేవి ప్రతిదీ కూడా రసాయనిక ఎరువులతో పండించింది. నాణ్యమైన విత్తనం అధిక దిగుబడికి సోపానం. మంచి విత్తనం సారవంతమైన మంచి పొలాల్లో సమృద్ధిగా దిగుబడినిస్తుంది. రసాయనాల సాగుతో అధిక దిగుబడులు వస్తాయి అన్నది అపోహ మాత్రమే. దేశీ విత్తనాలు, దేశీ ఆవు, ప్రకృతి సాగుతోనే ప్రగతికి బాటలు వేసిన వారమవుతాం. నాణ్యమైన విత్తనం అధిక దిగుబడికి సోపానం. మంచి విత్తనం సారవంతమైన మంచి పొలాల్లో సమృద్ధిగా దిగుబడినిస్తోంది. రసాయనాల సాగుతో అధిక దిగుబడులు వస్తాయన్నది అపోహ మాత్రమే. దేశీ విత్తనాలు, దేశీ ఆవు, ప్రకృతి సాగుతోనే ప్రగతికి బాటలు వేసిన వారవుతాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.